నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు 1 కేజీ బియ్యం పిండితో పర్ఫెక్ట్గా మసాలా చెక్కల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. నేను చెప్పే టిప్స్ కొలతలు కనుక మీరు ఫాలో అయితే మీరు కూడా పర్ఫెక్ట్గా చెక్కల్ని తయారు చేసుకోవచ్చు. ఇవి ఒక్కసారి చేసి పెట్టుకుంటే 1 నెల రోజుల వరకు కూడా నిల్వ ఆగుతాయండి. మీ దగ్గర పూరీ ప్రెషర్ లేకపోయినప్పటికీ కూడా వీటిని చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ముందుగా ఒక బౌల్ని తీసుకుని దాంట్లోకి కప్పుంపావు దాకా కూడా పెసరపప్పును వేసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కుని నీళ్ళని పోసుకుని 1 అరగంట పాటు వీటిని నానబెట్టేసుకోండి. ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఒక ప్యాన్ని పెట్టుకుని దాంట్లోకి కప్పుంపావు దాకా కూడా వేరుశనగ గుళ్ళని వేసుకుని వీటిని దోరగా అయ్యేంత వరకు కూడా వేయించుకోండి. ఇవి వేయించి తొక్క తీసేటప్పటికి ఇవి 1 కప్పు దాకా కూడా అవుతాయన్నమాట. ఇవి ఇలా దోరగా వేగిన తర్వాత స్టవ్ని కట్టేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత తొక్క తీసుకుని ముక్కలుగా చేసుకోండి. తర్వాత బియ్యం పిండి తీసుకోండి. ఈ బియ్యం పిండి 1 కేజీ తీసుకున్నానండి. ఈ కప్తో 8 కప్పుల దాకా కూడా తీసేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీంట్లోకి నానబెట్టుకున్న పెసరపప్పు నీళ్లు వాడిన తర్వాత దీంట్లోకి వేసేసుకోండి. అలానే మనం ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళని కూడా ఇలా ముక్కలుగా చేసుకుని వేసుకోండి. 1 కప్పు దాకా కూడా నువ్వులు, ఇవి పచ్చి నువ్వులేనండి, వేయించినవి కాదు. అలానే దీంట్లోకి 4 టీ స్పూన్ల దాకా కూడా ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, 3 టీ స్పూన్ల దాకా కూడా జీలకర్ర, 4 టీ స్పూన్ల దాకా కూడా కారం, అలానే 1/4 టీ స్పూన్ అంత పసుపు, 1 టీ స్పూన్ దాకా కూడా గరం మసాలా, 3/4 కప్పు దాకా కూడా సన్నంగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలానే 100 గ్రాముల దాకా కూడా బటర్ని తీసుకోండి. ఆ బటర్ ఇలా రూమ్ టెంపరేచర్లోకి ఉండాలి. ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న వెన్నైనా కూడా పర్వాలేదు. కప్పుల్లో చెప్పాలనుకుంటే ఇది 1/2 కప్పు దాకా కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా పిండిలోకి కలిసేంత వరకు కూడా బాగా కలుపుకుంటూ కలిపేసుకోండి. మొత్తం బటర్ అయితే పిండిలోకి బాగా కలవాలండి. ఈ లోపు స్టవ్ని ఆన్ చేసుకుని దాంట్లోకి 1 లీటర్ నుంచి 1.5 లీటర్ దాకా కూడా నీళ్ళని పెట్టుకుని దాంట్లోకి ఇప్పుడు సరిపడంత ఉప్పు వేసుకోండి. ఈ ఉప్పు అంతా కరిగిన తర్వాత ఈ నీళ్ళని మనం టేస్ట్ చేసి చూస్తే లైట్గా ఉప్పగా ఉంటే కనుక పిండిలోకి ఉప్పు అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇలా ఉప్పు కరిగి జస్ట్ గోరువెచ్చగా అయితే చాలండి, నీళ్ళు ఎక్కువ మరగవసరం లేదు. అప్పుడు వెంటనే మనం ముందుగా కలిపెట్టుకున్న పిండిలోకి ఇవన్నీ కూడా జాగ్రత్తగా వేసుకోండి. నీళ్ళనేవి మనం తీసుకున్న బియ్యం పిండి బట్టి అటు ఇటు మారుతుంది కాబట్టి చూసుకుంటూ వేసుకోవాలి. అంతా కూడా కలిసేంత వరకు కూడా బాగా కలిపేసుకోండి. కేజీ పిండి మొత్తం అంతా కూడా ఒకేసారి కలుపుకోలేకపోతే సగం కూడా కలిపేసుకోవచ్చు అనమాట. మొత్తానికి ఈ విధంగా మెత్తగా అయ్యేంత వరకు కూడా కలుపుకోవాలి. ఇది గట్టిగా కలుపుకుంటే గనక ఈ చెక్కలు అనేవి చాలా గట్టిగా వస్తాయి. మరీ లూజ్గా కలిపేసుకుంటే ఆయిల్ పీల్చేస్తాయనే విషయం మర్చిపోకండి. పర్ఫెక్ట్ గా అయితే ఈ విధంగా ఉండాలండి. ఇంత మెత్తగా ఉంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు దీంట్లోంచి కొద్దిగా పక్కకు తీసేసుకుని మిగతాది ఏదైతే ఉందో దాన్ని అలా వదిలేయకుండా ఒక తడిగుడ్డని దానిపైన వేసేసుకోండి. దీనివల్ల పైన పిండంతా ఆరిపోకుండా బిగుసిపోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు పక్కకు తీసుకున్న పిండిని మరొక్కసారి బాగా నీట్ చేసేసుకుని ఆ తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి. మనం చేసుకున్న బాల్ సైజుని బట్టి మన చెక్కల సైజ్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ నేను మరి చిన్న చెక్కలు చేయట్లేదండి, కొంచెం పెద్దగానే చేస్తున్నాను కాబట్టి బాల్స్ని కూడా పెద్దగానే చేసుకున్నాను. ఇలా 2-3 వాయికి సరిపడే అంతా ఇలా చేసుకుని పక్కకు పెట్టుకుని ఆ తర్వాత ఒక బటర్ పేపర్ కానీ లేదంటే ఏదైనా పాలిథీన్ కవర్ కానీ తీసుకుని దానిపైన ఇలా ఆయిల్ని అప్లై చేసి పెట్టుకుని ఇప్పుడు దానిపైన మనం రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ అన్నిటిని కూడా ప్లేస్ చేసేసుకుని పైన మళ్ళీ బటర్ పేపర్తో క్లోజ్ చేసుకుని ఈ విధంగా చెంబుగాని లోటాగాని ఉంటుంది కదండి, దాంతో ఒక్కసారి బాగా ప్రెస్ చేసుకుని ఆ తర్వాత చూపిస్తున్న విధంగా తక్కువ ప్రెషర్ అప్లై చేస్తూ ఈ విధంగా రౌండ్గా చేసుకుంటే ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. మరీ సన్నంగా చేసుకుంటే కనుక ఇది తీస్తున్నప్పుడే విరిగిపోతుందండి. అలా కాకుండా ఇంత మందంగా చేసుకుంటే కనుక పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇదే విధంగా మిగతా వాటిలన్నిటిని కూడా ముందొక్కసారి ఫ్లాట్గా చేసుకుని ఆ తర్వాత చూపిస్తున్న విధంగా రౌండ్గా చేసుకుంటే ఇవి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి. ఇలా చేసుకున్నవన్నీ కూడా అలా పక్కకి వదిలేస్తే కనుక పైన బిగుసుకుపోయి సరిగ్గా రావన్న విషయం మర్చిపోకండి. అందుకోసమని చెప్పేసి ఒక కాటన్ క్లాత్ని తీసుకుని దాన్ని తడుపుకుని తడి లేకుండా బాగా పిండుకున్న తర్వాత ఆ క్లాత్ మీద ఇవన్నీ కూడా ప్లేస్ చేసుకోండి. వెంటనే వేయిస్తే దీనిపైన క్లాత్ మళ్ళీ వేయవసరం లేదు. అదే గనక వేయించడానికి టైం పడుతుంది అంటే ఇంకొక వాయి వేగుతుందంటే మాత్రం ఇలా పైన మళ్ళీ ఆ తడిగుడ్డనే వేసేసుకోండి.
ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని హీట్ చేసుకోండి. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో హీట్ అవ్వాలి. అలానే ఈ రెసిపీ మొత్తం అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకుని ఆయిల్లోకి వేసుకుని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోండి. ఇలా తేలిన వెంటనే దాన్ని ఇంకొక వైపుకి తిప్పొద్దు. 1 నిమిషం పాటు అలా ఉంచేసేసేయండి. అప్పుడు కొంచెం బిగుసుకుంటుంది. ఆ తర్వాత మాత్రమే రెండో వైపుకి తిప్పుకోండి. ఇదే విధంగా అన్నిటినీ కూడా బాగా వేయించేసుకోండి. మరీ ఎక్కువగా వేయవసరం లేదు, అలానే మరీ తక్కువగా కూడా అవసరం లేదండి. ఇక్కడ నేను తీసుకున్న కడాయి సైజ్కి 5 నుంచి 6 వరకు కూడా ఒకేసారి వేయించుకోవచ్చు. మరీ ఎక్కువ వేసేస్తే కనుక ఆయిల్ హీట్ అనేది సరిపోవు, ఇవి సరిగ్గా వేగవన్నమాట. చక్కగా ఈ విధంగా నొరగంతా తగ్గి మంచి కలర్ రాగానే వీటిని స్టైనర్ సహాయంతో తీసేసుకోండి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం, మనం ఆయిల్ నుంచి బయటికి తీసే సమయానికి ఏ రంగు అయితే ఉన్నాయో బయటికి తీసి ఒక 5 నిమిషాలు ఆగేటప్పటికి ఇంకొంచెం డార్క్ కలర్లోకి అయితే చేంజ్ అవుతుంది. ఇదే విధంగా అన్నిటిని కూడా ఇలానే వేయించేసుకోండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.